బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న వాహనాన్ని రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది అమాయకపు ముద్దులొలికే చిన్నారులు ప్రాణాలు వదిలారు. వీరందరి వయసు 10 సంవత్సరాల లోపే. అందరూ ఖుషీనగర్లోని డివైన్ పబ్లిక్ స్కూల్ చిన్నారులే. ప్రమాదంలో మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. కాగా సాధారణంగా ఈ రైలు ఉదయం 6 గంటలకే లెవెల్ క్రాసింగ్ ప్రాంతాన్ని దాటి వెళ్లిపోవాలి. ఈ ఉదయం మాత్రం ఆలస్యమై 6 గంటల 45 నిమిషాల తరువాత వచ్చిందని తెలుస్తోంది. ఉత్తరప్రదేశ్ లో ఘోరం జరిగింది. విద్యార్థులతో వెళ్తున్న వాహనాన్ని రైలు ఢీకొన్న ఘటనలో 13 మంది అమాయకపు ముద్దులొలికే చిన్నారులు ప్రాణాలు వదిలారు. వీరందరి వయసు 10 సంవత్సరాల లోపే. అందరూ ఖుషీనగర్లోని డివైన్ పబ్లిక్ స్కూల్ చిన్నారులే. ప్రమాదంలో మరో 7గురికి తీవ్ర గాయాలయ్యాయి. కాపలా లేని లెవెల్ క్రాసింగ్ వల్లే ఈ ఘటన చోటు చేసుకుందని స్థానికులు తెలిపారు. ఇక్కడ గేటు పెట్టాలని ఎప్పటి నుంచో వేడుకుంటున్నామని తెలిపారు. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు, ఉన్నతాధికారులు సహాయక చర్యలను ప్రారంభించారు. సాధారణంగా ఈ రైలు ఉదయం 6 గంటలకే లెవెల్ క్రాసింగ్ ప్రాంతాన్ని దాటి వెళ్లిపోవాలి. ఈ ఉదయం మాత్రం ఆలస్యమై 6 గంటల 45 నిమిషాల తర్వాత వచ్చిందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి కృష్ణ చైతన్య ఫోన్ లైన్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చైతన్య, చెప్పండి. యూపీలో చాలా ఘోర రోడ్డు ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. రైలు ప్రమాదం అంటే కాపలా లేని గేటు దాటుతూ ఉండగా బస్సు 13 మంది చిన్నారులతో వెళ్తున్న బస్సును రైలు గుద్దుకొని 13 మంది చిన్నారులు కూడా చనిపోవడం జరిగింది. మరో 7గురికి తీవ్ర గాయాలు కూడా అవ్వడం జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ఈ రోజు పొద్దున ఈ సంఘటన జరిగింది. ఘటనా స్థలానికి అప్పటికే భద్రతా దళాలు అలాగే మిగిలిన పోలీస్ అధికారులు అందరూ కూడా రైల్వే సిబ్బంది కూడా చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. కానీ అక్కడ ఎలాంటి ప్రాథమికమైన చర్యలు కూడా అలాగే భద్రతా ఏర్పాట్లు కూడా లేకపోయినట్టుగా కూడా తెలుస్తుంది. దాదాపుగా 13 మంది చిన్నారులు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది. దాంతో పాటుగా మరో 7గురిని దగ్గరలోని హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది. వాళ్ళు అందరూ కూడా దాదాపుగా 10 సంవత్సరాల లోపు పిల్లలే ఉండడం చాలా విచారకరమని కూడా చెప్పుకోవచ్చు. ఖుషీనగర్ లోని డివైన్ పబ్లిక్ స్కూల్ కు వెళ్తున్న ఈ చిన్నారులు ఆ బస్సులో వెళ్తున్నారు. స్కూల్ టైం సమయం అవుతుంది కాబట్టి అందరూ కూడా బస్సులో స్కూల్ కు వెళ్తున్న సమయంలో ఈ డివైడర్ డ్రైవర్ నిర్లక్ష్యంతో వస్తున్న రైలుని గమనించకపోవడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ పోలీస్ అధికారులు చెప్తూ ఉన్నారు. దాదాపుగా ఈ వ్యాన్ మొత్తంలో కూడా 25 మంది పిల్లలతో కూడిన ఈ వ్యాన్ ఉంది. ఇది 6 గంటల 45 నిమిషాల నుంచి 7 గంటల మధ్యలో ఈ స్కూలుకు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా అక్కడ కొంతమంది ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్పడం జరుగుతుంది. ఇప్పటికే ఈ దుర్ఘటన పైన సీఎం యోగి ఆదిత్యనాథ్ సీరియస్ అయ్యారు. భద్రతా ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి ఉన్నతాధికారులకు అలాగే పోలీసులకు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. పోలీసులు అలాగే ఉన్నతాధికారులు కూడా ఘటనా స్థలికి చేరుకొని అక్కడ ఎలాంటి చర్యలు తీసుకోవాలనే విషయాలపై కూడా సీఎం తో మాట్లాడినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనా వివరాలను కూడా సీఎం కు వివరిస్తున్నట్టుగా కూడా మన దగ్గర సమాచారం అందుతుంది. ఎలాంటి ముఖ్యంగా కూడా ప్రాథమిక అది ఏమంటారు చర్యలు లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగినట్టుగా కూడా సీఎం కు నివేదించారు. సీఎం కూడా చాలా సీరియస్ అయినట్టుగా కూడా తెలుస్తుంది. రైట్ చైతన్య.